హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎప్పుడు తిన్నా ఎమ్మీగా ఉండే వెజ్ ప్యాటీస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీకు వెజిటేబుల్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. క్యాబేజీ, ఆనియన్స్, తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటేబుల్స్. కానీ నేను ఇక్కడ బ్రోకలీ, స్పినాచ్, క్యారెట్, ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని తురుము చేసుకొని బౌల్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, పసుపు, మిరియాల పొడి, తర్వాత కొంచెము ఉప్పు, కొంచెం కారము, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 4-5 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసాను. తర్వాత దాని లోపలికి కొంచెము వాము, అజ్వైన్ కూడా వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేసుకున్నాను. ఈ పిండిని కొంచెం వాటర్ తోటి గట్టిగా కలుపుకున్నాను. తర్వాత దాని లోపలికి మొజరెల్లా చీజ్ యాడ్ చేశాను. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి పూసి ఇట్లా మందంగా ప్యాటీస్ లాగా చేసుకున్నాను. ఈ ప్యాటీస్ని ముందు వెనుక ఫ్లిప్ చేసుకుంటూ 5 to 6 minutes కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద. ఈ ప్యాటీస్ రెడీ అయిన తర్వాత మనం వాటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, ఆఫ్టర్నూన్ లంచ్లోనే ఏ టైంలో అయినా తినవచ్చు. ఈ ప్యాటీస్ ఎక్కువ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాటీస్ని బన్లోనే పెట్టుకొని మనము బర్గర్ లాగా కూడా తినవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ follow my Instagram account for more videos.